అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మీకు పోలింగ్ ముందు రోజు ఏమేమి చేయాలనేది వివరించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మాక్ పోల్ అంటే ఉదయం మనం 5:30కి లేచిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ముందు మనం మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుంది. మరి మాక్ పోల్ నిర్వహించే ముందు మనకు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్స్ మనం క్యారింగ్ కేసులకు వెళ్ళి తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువగా కూడా ఉండొచ్చు. 15 మంది కంటే ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తే అక్కడ మనకు బ్యాలెట్ యూనిట్స్ 2 లేకపోతే ఇంకెక్కువ మంది చేస్తే 3 కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం వాటికి సంబంధించి అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది, వాటిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి కనెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ముందుగా బ్యాలెట్ యూనిట్ నుంచి మనకు ఇంకా 2 బ్యాలెట్ యూనిట్ ఉన్నాయి అనుకోండి, సెకండ్ బ్యాలెట్ యూనిట్ నుంచి మొదటి బ్యాలెట్ యూనిట్కు, మొదటి బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కు, వీవీప్యాట్ నుంచి మరి కంట్రోల్ యూనిట్కు మనం ఈ కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మంచిగా బీవీసీ అనేది మామూలు బీవీసీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా మాత్రం బ్యాలెట్ యూనిట్స్ నుంచి మాత్రమే మనం కనెక్షన్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువ ఉంటే మనకు 4 అనుకో, 4 యూనిట్కి ఫస్ట్ 4 నుంచి 3కు, 3 నుంచి 2కు, 2 నుంచి 1కి ఇలా కనెక్షన్స్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. అక్కడ కనెక్షన్ ఇచ్చేటప్పుడు రెడ్ సైడ్ మామూలుగా మీకు జస్ట్ కలర్ చూసుకుంటూ మనకు బ్లాక్ రెడ్ సైడ్ కూడా వెనక మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని జస్ట్ అట్లా క్లిక్ గట్టిగా ఒత్తాల్సి ఉంటుంది. తీసేటప్పుడు పక్కన ల్యాచెస్ ఒత్తి తీయాల్సి ఉంటుంది. కానీ లేకపోతే మాత్రం మామూలుగా జస్ట్ అక్కడ కలర్ చూసుకోవాలి, రెడ్ సైడ్ రెడ్ పోయేటట్టుగా ఈ విధంగా కనెక్షన్స్ మరి ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ నుంచి మనకు వీవీప్యాట్కి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్ తర్వాత మనం దాన్ని కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంటాయి. దాంట్లో అన్ని వివరాలు కూడా వస్తుంటాయి. డేటు, టైము, తర్వాత దానికి సంబంధించిన ఎంత బ్యాటరీ, ఛార్జింగ్, మొత్తం మీద వివరాలన్నీ కూడా వస్తుంటుంది. ట్రాన్స్పోర్టేషన్ మోడ్ అంటే మనకు అడ్డంగా ఉన్నదాన్ని మనం నిలువుగా మరి వర్కింగ్ మోడ్లోకి మనం ఖచ్చితంగా వీవీప్యాట్ని బ్యాక్ సైడ్ మనం సెట్ చేసుకోవాల్సి. అది సెట్ చేసుకున్న తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ అందులో పడిపోతాయి. ఆ వీవీప్యాట్ స్లిప్స్ 7 స్లిప్స్ పడిపోతాయి. ఆ 7 స్లిప్స్ పడిపోతున్నాయి అంటే అది వర్క్ చేస్తున్నట్టు. తర్వాత ఈవీఎం కూడా పూర్తిగా అన్ని డీటెయిల్స్, డేటు, టైము, దానికి సంబంధించి బ్యాటరీ, అవన్నీ కూడా వివరాలన్నీ కూడా దాంట్లో పడిపోతుంటాయి. తర్వాత అది మరి బ్యాలెట్ యూనిట్ టెస్టింగ్, మామూలుగా బ్యాలెట్ యూనిట్ 2 అయితే 2, 1 అయితే 1 ఎన్ని కనెక్ట్ చేసినాం అనేది కూడా అది ఓకేనా, అది ఓకే అని చూపిస్తుంటుంది. మరి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాలెట్ యూనిట్ దాన్ని కనెక్ట్ కాలేదనుకో, ఎర్రర్ అని చూపిస్తే మనం మళ్ళీ దానికి సంబంధించి కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అని ఓకే అని వచ్చి ఈవీఎం ఈజ్ రెడీ అని వచ్చిన తర్వాత అప్పుడు మనం రిజల్ట్ సెక్షన్ మనం కంట్రోల్ యూనిట్లో ఓపెన్ చేసి అవన్నీ క్లియర్ అనే బటన్ని మనం నొక్కాల్సి ఉంటుంది. క్లియర్ బటన్ నొక్కినాక అందులో ఏవైనా ఈవీఎం అంటే ఆ కంట్రోల్ యూనిట్లు ఏమైనా ఉంటే అవి డిలీటింగ్ అయిపోతాయి. ఆ డిలీటెడ్ అంటే పోల్డ్ ఓట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డిలీట్ అయిపోతుంటాయి. అందులో అన్ని 0 అని చూపించిన తర్వాత టోటల్ బటన్ తర్వాత క్లిక్ చేసినట్టయితే మరి అక్కడ ఏమైనా ఓట్స్ ఉన్నాయా చూపిస్తుంది. తర్వాత పర్సంటేజ్ అవన్నీ కూడా మనకు చూపించిన తర్వాత మన పోలింగ్ ఏజెంట్స్ మరి మైక్రో అబ్జర్వర్ వీళ్ళందరి తర్వాత ఎక్కడైనా వీడియో మరి షూటింగ్ కానీ అవకాశం ఉంటే అవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మనం మాక్ పోల్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మాక్ పోల్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం మీద ఈ కనెక్షన్స్ అంతకుముందు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం బ్యాలెట్ బటన్ని క్లిక్ చేయాలి. అంటే బ్యాలెట్ ఒకరు ఇచ్చినట్టయితే అక్కడ రెడ్ బటన్ మనకు కీస్ అండ్ సౌండ్ తోటి మనకు వస్తుంటుంది. ఆ తర్వాత బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ లైట్ వెలుగుతుంటుంది. అక్కడ గుర్తులు కూడా కనబడుతుంటాయి. కాబట్టి అభ్యర్థుల గుర్తులకు ఎదురుగా ఖచ్చితంగా 50 ఓట్లు అంటే ఖచ్చితంగా 50 ఓట్స్ మనం వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క అభ్యర్థి కనీసం ఒకసారి మాత్రం కంపల్సరీగా వేయాలి. అలా వేయగానే అక్కడ మనకు వీవీప్యాట్లో మనకు ఓటర్ ఏ గుర్తుకైతే వేసామో ఆ గుర్తుది కూడా కనబడుతుంటుంది. అక్కడ మాక్ పోల్ సంబంధించి ఎన్ని ఓట్లు వేసినా, ఎవరెవరికి వేసినా అని పక్కపొంటి మనం మాన్యువల్ కూడా అన్ని రాసుకొని కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతమందికి వేసినాం అనేది కూడా ఆ ఏజెంట్ల సమక్షంలో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగానే కంటిన్యూగా ఒక ఏజెంట్లతోటి కానీ ఆ మైక్రో అబ్జర్వర్ తోటి కానీ మనం ప్రతి అభ్యర్థికి ఫస్ట్ కనీసం ఒకటి వేయించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎవరికైనా వేయొచ్చు. కానీ మనం ముందుగా ఎవరికి వేసినాం అనేది పక్కన రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా బ్యాలెట్ ఇవ్వాలి. 50 ఓట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్లోజ్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆ క్లోజ్ బటన్ నొక్కగానే ఎందుకంటే టోటల్గా మళ్ళీ ఈ కంట్రోల్ యూనిట్ అంటే ఈవెన్ క్లోజింగ్ అయిపోతుంది. ఆ క్లోజింగ్లో డేటు, టైము ఇవన్నీ కూడా అందులో పడిపోతుంటాయి. అప్పుడు మనం పోల్ క్లోజ్డ్ అని వస్తుంది. పోల్ క్లోజ్డ్ అని వచ్చిన తర్వాత
మనము ఇప్పుడు సిఆర్సి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ నొక్కాం కాబట్టి ఇప్పుడు రిజల్ట్ బటన్ని మనం నొక్కాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ సిఆర్సి అంటేనే మామూలుగా ఇప్పుడు మాక్ పోల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినాక రిజల్ట్ పోల్ రిజల్ట్ డేటు ఇవన్నీ కూడా మళ్ళీ టైము అవన్నీ పడుతుంటాయి. ఆ తర్వాత ఆల్రెడీ వీవీప్యాట్లో స్లిప్స్ ఉంటాయి. ఆ స్లిప్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. మినిమం ఫస్ట్ 7 స్లిప్స్, తర్వాత 50 స్లిప్స్, టోటల్గా 57. ఒకవేళ 50 కంటే ఎక్కువ వేసినా కూడా ఆ స్లిప్స్ కూడా మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు అక్కడ కంట్రోల్ యూనిట్లో టోటల్గా ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి అవన్నీ కూడా మనం క్లియర్గా పక్కపొట్టి నమోదు చేసుకోవాలి. మనం ముందు నమోదు చేసుకున్నట్టే వాళ్ళు ఎంతమందికి ఎవరెవరికి వేసారు అనేది మనం ముందు నమోదు చేసిన దానికి మ్యాచ్ అవుతున్నాయా అవుతలేవా అని, తర్వాత మాక్ పోల్ మనం సర్టిఫికేట్ కూడా అంటే మాక్ పోల్ డేటా కూడా క్లియర్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా కౌంట్ చేసి అక్కడ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అన్నీ ఓకే అని అయినాయా అంటే తర్వాత చూసుకున్న తర్వాత బ్యాక్ సైడ్గా మాక్ పోల్ స్లిప్ అని మనం స్టాంపు వేయాల్సి ఉంటుంది. ఆ మాక్ పోల్ స్లిప్స్ మీద అన్నిటి మీద స్టాంప్స్ వేసిన తర్వాత అక్కడ మనకు బ్లాక్ కవర్ ఉంటుంది. ఆ బ్లాక్ కవర్లో పెట్టి మనం అందులో సీల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ బాక్స్లో మనకు ఈ బ్లాక్ కవర్ పెట్టి మనం సీల్ చేసిన తర్వాత ఆ పింక్ సీల్ చేసిన తర్వాత వాటిపైన మనకు ఏజెంట్ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా మనం తీసుకొని అందులో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక సిఆర్సీలో క్లోజ్ రిజల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లియర్ అనేది మనం నొక్కాల్సి ఉంటుంది. ఆ రిజల్ట్ టోటల్గా మనకు మ్యాచ్ అయిపోయింది. మనం ఆల్రెడీ అవన్నీ ఓటర్ స్లిప్స్ అన్నీ మ్యాచింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లియర్ బటన్ ఖచ్చితంగా నొక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లియర్ చేయకుండా ఉంటే మళ్ళీ ఈ మాక్ పోల్లో వేసిన ఓట్లు మళ్ళీ అందులో కౌంట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సిఆర్సీ అనేది కంపల్సరీ చేయాల్సిందే. క్లోజ్ రిజల్ట్ క్లియర్, తర్వాత టోటల్ ఓట్స్ మన క్లియర్ అనేది టోటల్ 0 అని వచ్చిన తర్వాత ఇప్పుడు మనము యాక్చువల్ పోల్కు మనకు వెళ్తున్నాం. దానికంటే ముందు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ వీవీప్యాట్ది దాన్ని హారిజంటల్ అంటే ట్రాన్స్పోర్ట్ మోడ్లో మనం పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ కూడా ఆఫ్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ యూనిట్ ఆఫ్ చేసిన తర్వాత మనము పూర్తిగా ఇప్పుడు దాన్ని కంట్రోల్ యూనిట్ నుంచి ఆ కనెక్షన్ అంటే వీవీప్యాట్ కనెక్షన్ తీసేసి ఇప్పుడు సీల్ చేయాల్సి ఉంటుంది. మరి సీల్ ప్రక్రియ అనేది మీకు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మొత్తం మీద అన్ని కంట్రోల్ యూనిట్ కూడా సీల్ చేయాలి, వీవీప్యాట్ అన్ని కూడా ఏ విధంగా సీల్ చేయాలి వీడియోలో మరి ఇవన్నీ కూడా సీల్ చేసి ఎలా యాక్చువల్ పోల్ని మనం ప్రారంభించాలో చెప్తాను. ఓకే.